ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగతనం ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దొంగ ఇంట్లోకి చొరబడ్డ వంట గదిలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే గతంలో పనిచేసిన వంట మనిషిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు దొంగతనం ఘటన నేపథ్యంలో తన ఇంటికి భద్రత పెంచాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. అటు డీకే అరుణ ఇంటికి సమీపంలోనే సీఎం రేవంత్ నివాసం సహా పలువురు వీఐపీలు ఇళ్లు కూడా ఉన్నాయి. ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడ్డ దొంగ దాదాపు 2 గంటల పాటు ఎంపీ ఇంట్లోనే ఉన్నాడు. శబ్దం కావడంతో ఇంట్లోని డీకే అరుణ సిబ్బంది వెంటనే మేల్కొన్నారు. ఇంట్లో దొంగ తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఎంపీ డీకే అరుణ వాచ్మెన్ జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనం జరిగిన సమయంలో ఎంపీ డీకే అరుణ ఇంట్లో లేరు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడ్డాడు. దానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా వాచ్మెన్ కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గతంలో పనిచేసిన వంట మనిషిగా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో డీకే అరుణ లేరు. అయితే కొంత చప్పుడు రావడంతో డీకే అరుణ సిబ్బంది అందరూ కూడా మేల్కొన్నారు. అయితే దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. డీకే అరుణ నివాసంలో ఒక ఆగంతకుడు చొరబడిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తను వంటగదిలోకి వెళ్లిన దృశ్యాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. కిచెన్ లో కూడా ఒక సీసీ కెమెరా ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడ్డాడు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి అంతకుడు చొరబాటు కలకలం రేపినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఘటనకు సంబంధించి కూడా వాజ్పేయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి పోలీసులు పలు క్లూస్ కూడా సేకరించడం అయితే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంటగది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వంటగది సంబంధించిన విండో బ్రేక్ చేసి లోపలికి వచ్చాడు. ఆ తర్వాత వంటగది నుంచి లోపలికి వెళ్లే క్రమంలో హాల్లో ఉన్న పలు సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఆగంతకుడు ఎప్పుడొచ్చాడు ఏంటన్న సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకి సంబంధించి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు వెస్టర్న్ డీసీపీ కూడా స్పందించారు. నిన్న ఎక్కడైతే ఆగంతకుడు వంటగదుల నుంచి లోపలికి చొరబడ్డాడో అక్కడ రికార్డ్ అయిన ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఆగంతకుడు మాస్క్ పెట్టుకొని గ్లౌజులు వేసుకోవడంతో కొంత గుర్తుపట్టలేనట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి కూడా ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఎంపీ డీకే అరుణ కూడా స్పందించడం జరిగింది. తన ఇంటి వద్ద భద్రత పెంచాలని కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా డీకే అరుణ నివాసం ఉంటున్న రోడ్ నెంబర్ 56 ప్రాంతం సంబంధించి కూడా సినిమా రాజకీయ ప్రముఖులతో ఆగంతకుడు ఇంట్లోకి చొరబడిన దృశ్యాలు అయితే ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఎంతసేపు లోపల ఉన్నాడు, ఏవైనా విలువైన వస్తువులు ఏమైనా చోరీకి గురయ్యాయి అని ఏమైనా కంప్లైంట్ లో ఉన్నదా, అతను రిటర్న్ వెళ్తున్నప్పుడు ఏమైనా తీసుకువెళ్ళాడా, సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయిందా? అక్కడ ఆ ఇంట్లో ఉంటున్న వాచ్మెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే కూడా సుమారుగా 1 నుంచి 2 గంటల పాటు కూడా ఆ వంటగదిలోంచి లోపలికి వచ్చి ఆ లోపల పలు ప్రాంతాల్లో కూడా తరచాడుతూ కనిపించినట్టుగా వాచ్మెన్ చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా ఆ విషయాన్ని పేర్కొన్నాడు. ఎక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఆ వంటగది ఉంటుందో దానికి సంబంధించిన విండో బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు. మనం చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ కూడా వంటగదిలోని సీసీటీవీ ఫుటేజ్ చెప్పుకోవాల్సింది. అక్కడ నుంచి లోపలి వెళ్ళే క్రమంలో చాలా చాకచక్యంగా తన విజువల్స్ను రికార్డ్ అవ్వకుండా ఉండేందుకు ముందుగా ఎక్కడైతే సీసీటీవీ కెమెరా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ వైర్లను కట్ చేసి కూడా ఆ ఫ్లోర్ అంతా కూడా తలచాటుగా కనిపిస్తుంది. ఒక శబ్దం రావడంతో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వాచ్మెన్తో పాటు కొంతమంది సిబ్బంది మేలుకొని పైకి వచ్చే లోపల కూడా వచ్చిన దారిలోంచి కూడా వెనుదిరిగి లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక డీకే అరుణ నివాసానికి సంబంధించి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని ఒక భవన నిర్మాణం జరుగుతుంది. వెనక కూడా ఒక ఇల్లు ఉంది. కానీ ఆ రైట్ సైడ్ లో మాత్రమే ఓపెన్ ప్లేస్ ఉండడంతో ఓపెన్ ప్లేస్ నుంచి చాలా ఎత్తైన గోడ నుంచి కూడా లోపలికి వచ్చి ఆగంతకుడు కిచెన్ లోంచి ఇంట్లోకి చొరబడ్డట్టుగా ప్రస్తుతానికైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కాబట్టి
ఉన్నప్పటికీ దీనికి సంబంధించి వెంటనే కుటుంబ సభ్యులకి వాచ్మెన్ సమాచారం అందించాడు. వాళ్ళు కూడా స్థానిక పిఎస్లో కంప్లీట్ చేయడం, ఆ రోజు వెంటనే ఆ ఘటన జరిగిన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా పోలీసులకు సమాచారంతో వెంటనే అక్కడికి వచ్చి దానికి సంబంధించిన సీన్ ఆఫ్ ఎఫ్ఎన్సీ కావచ్చు కొన్ని క్లూస్ను కూడా సేకరించారు. కానీ దీనికి సంబంధించి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంట్లో పనిచేసిన వారి పనిగానే అనుమానించినంత పక్కాగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వంటగది ప్రాంతానికి వచ్చి ఆ విండోని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినట్టు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంట్లో పనిచేసిన వారి పాత్రగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక డీకేఆర్ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా డీకేఆర్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తను ఉంటున్న నివాసానికి సంబంధించి కూడా భద్రత పెంచాలని కూడా ఆమె కొద్దిసేపటి కింద డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ప్రాంతంలో రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీసులు, కూతబెడుతున్నలో ఒక సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాంతంలో కూడా దొంగచడం జరగడంతో కొంత భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.